దావీదు ఎన్ని కోణాల బలహీనుడు అంటే, దావీదు ఎన్ని కోణాల బలహీనుడు అంటే, ఒకటి స్ట్రెంగ్త్ లేదు, రెండు షూట్ ఒళ్ళంతా కప్పుకునే కవచం షూట్ లేదు, మూడు స్కిల్స్ లేవు, నాలుగు సోడ్ ఖడ్గం లేదు, ఆర్ ఇవేం లేవు తన దగ్గర. ఈట కానీ, ఖడ్గము కానీ, బళ్ళెము కానీ, నైపుణ్యత కానీ, షూటు కానీ, కవచము కానీ. సౌలే అంటాడు, నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు చేతగానోడివి, నీకు అస్సలు కుదరదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ కోణంలో ఎదటి వాళ్ళు మిమ్మల్ని బలహీనులు, చేతగాని వాళ్ళు, అసమర్థులు, మీకేం చేతనవుతుంది, ఇట్లా మన మీద సవాళ్ళు మనోళ్ళే. వాడెవడో గొలియాతు, ఏమిరా నేను కుక్కను అనుకున్నావంటరా, కర్రట్టుకొచ్చావు అని వాడు ఒక్క మాట అన్నాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావంటరా, కర్రట్టుకొచ్చావు అన్నాడు వాడు. కానీ మనోళ్ళు బోళ్ళని అన్నారు, నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నువ్వు శాతగానోడివి, నువ్వు అసమర్థుడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు పొట్టోడివి, నువ్వు గొంటకల్లోడివి, సొట్టపొక్కులోడివి, సప్పిడి ముక్కోడివి, సవట మొహమోడివి, నువ్వు శాతగానోడివి, నువ్వు దరిద్రుడివి, నీ మొహం చూస్తే దరిద్రం వచ్చేస్తుంది. మనోళ్ళే ఇన్ని మాటలతో దావీదుని కృంగదీసి ఇబ్బంది పెడుతుంది. 18వ అధ్యాయం 6-7 వాక్యాలు. 18వ అధ్యాయం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిట్లో నుండి తంబురలతోనూ సంబరములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలది హతము చేసిరని. ఏది బాబాది? సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలది. ఆడోళ్ళు ఇవే తగ్గించుకోవాలి. లింగులిట్టుకు మట్టు ఒక్కడిని చంపాడు దావీదు. వీళ్ళు ఏం పాడతారు? కొంపలు కోల్చాలంటే మీ తర్వాతే. ఒక్కడిని చంపాడు. అసలు మీకేం తెలుసు అమ్మా దావీదు గురించి? ఈ ఆడవాళ్ళకి ఏం తెలుసు? ఊళ్ళలో ఓ తంబురులు తెచ్చి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టారు. వాళ్ళిద్దరు కాబోయే మామ అల్లుళ్ళు ఎట్టేశారు కొంపలు. స్తోత్రం చెప్పు గట్టిగా. తగ్గించుకోవాలి కొంచెం. స్తోత్రం చెప్పు గట్టిగా. అదే సౌలు, నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నువ్వు చేతగానోడివి, నీకు కవచం లేదు, నీకు రాగిస్తాను. పైగా ఈ సౌలు ఎంత సుప్పనాథుడు తెలుసా? దావీదుని పిలిచి తన కవచము, తన రాగి శిరస్త్రాణము మొత్తానికి దావీదుకేసి వెళ్ళు, హో గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ బీ విత్ యూ ఆల్వేస్ అని పంపిస్తున్నాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? శత్రువులు నేనే అనుకొని వాడిని చంపేస్తారు. ఇక శత్రువులు నా మీదకి రారు. సొప్పునాథుడు. సౌలేమో అంతెత్తు మనిషి, దావీదేమో బొడ్డోడు. అవి వేసుకొని మరమనిషిపోయినట్టు పోతున్నాడు. నేను ఆ మధ్య ఒక వర్తమానం చెప్పాను. వద్దు అనుకున్న విషయం డైరెక్ట్గా వాళ్ళకే చెప్పాలి, నాకు వద్దు అని 3 మాటలు చెప్పి అప్పుడెప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం. సౌలు దగ్గరుండి దావీదుకి వస్త్రాలన్నీ ధరింపచేసి యెహోవా నీకు తోడై ఉండును గాక నిన్ను చెప్పి పంపిస్తే పెద్ద ఆయన బాధపడతాడేమోలే అని చెప్పి
వేరే వాళ్ళకి ఎవరికైనా తిమోతానుకో ప్రతాప్కో చెప్పాలి, నాకు ఈ అలవాటు లేదని అని చెప్పాలి. ఆహా, తిన్నగా సౌలు దగ్గరకు వచ్చి ఇవి నాకు వాడుక లేదు. కొన్ని సందర్భాల్లో మొహమాటాలు ఉండకూడదు, కొంపలు తగలడిపోతాయి, జాగ్రత్త. నిర్మోహమాటంగా చెప్పాలి, నాకు వద్దు, నా ఇంట పడొద్దు, చెప్పానా వద్దు అని వాళ్ళు అంటే వద్దు, ఇదే వద్దు, కారిపోద్ది ఇక్కడ, వద్దు. వీళ్ళు ఏదైతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, కొంపలు తగలడిపోతారు. బాబా చెప్పేయి పోతే పోయింది. మొహమాటాలకు పోవద్దు.